ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి. పెండిండ్లు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండిండ్లు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. దేవుడు తన వాక్యం బండేసుకుని వచ్చేమనయ్యా చేస్తారా వాళ్ళంతా. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ ఉదయమున మీరు ప్రేమించిన మీ ప్రియ కుమారుడు చిరంజీవి జయకుమార్ ప్రభా పరిశుద్ధ వివాహం కొరకు సిద్ధపడుటకు మీరిచ్చిన ఈ మహాకృపను బట్టి మిమ్మల్ని మహిమపరుస్తున్నాం ప్రభా. మీ అందున్నటువంటి అన్నయ్యని వదిలిని జ్ఞాపకం చేసుకొని మీరిచ్చినటువంటి ప్రభా ద్వితీయ సంతానం కుమారుడు మరి యుక్త వయసు వచ్చినప్పుడు వివాహము చేయదలిచినప్పుడు మీరు ప్రభా సాటి అయిన సహాయమును నవవరుడుగా సిద్ధపడుతూ ఉండగా సహాయం చేయండి. ఈ 4 కార్యక్రమం అంతట్లో మీరు సహాయం చేయండి. వచ్చినటువంటి బంధువర్గం అంతటిని బట్టి కూడా స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం మీకు మహిమకరంగా కుమారునికి దీవెనకరంగా చేసి చక్కగా కుమారుని సిద్ధపరిచి పరిశుద్ధ వివాహమునకై నడిపించి అవతల నవ వధువును కూడా తగు రీతిగా సిద్ధపరిచి మీ సన్నిధానమునకు పరిశుద్ధ వివాహం కొరకై నడిపించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది గరుడైనదే ఏర్పరచినది ఎముకలలో ఒక ఎముకగా దేహములో సగభాగముగా సహకారిగా శ్రీని నిర్మించినాడు దేవుడు. పవిత్రమైనది గరుడైన దేవుడు ఏర్పరచినది జంటగా ఉండమేలని శిరసుగా నిలవాలని పూజించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది.